వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన డిసెంబర్ 9న కేసీఆర్ నాయకత్వంలో 11 రోజుల దీక్ష అనంతరం తెలంగాణ ప్రకటన వెలువడిన రోజుని రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్గా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చేరవేయడమేనని చెప్పారు. సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సాధించామని, కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని కూడా ఆరోపించారు. 2.5 సంవత్సరాలు గతించినా హామీల అమలు కనిపించడం లేదని, ప్రతిపక్షాలపై ఆరోపణలు మోపడం తప్ప పట్టుదల పనులు చేయడం లేదని కూడా ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీలపై ప్రశ్నించాలని ప్రజలను కోరారు. ఇక సర్పంచ్ అభ్యర్థులపై కాంగ్రెస్ ను ఓడిస్తే వచ్చే 3 సంవత్సరాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందని సూచించారు. 2009 ఏదైతే కేసీఆర్ గారు దీక్ష చేపట్టిండో ఆ రోజు దీక్షా దివస్గా పేర్కొంటున్నాం. ఆ రోజుకు ముఖ్య ఉద్దేశం కేసీఆర్ గారు చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే ఒకే ఒక నినాదంతో దీక్ష చేపట్టి 11 రోజుల పాటు దీక్ష చేసిన సందర్భంగా డిసెంబర్ 9, 2009 తెలంగాణకు సంబంధించిన ప్రకటన జారీ కావడం జరిగింది. అందుకే 29 నవంబర్ను దీక్షా దివస్గా తీసుకుంటున్నాం. డిసెంబర్ 9, 2009ని విజయ్ దివస్గా పేర్కొంటా ఉన్నాం. అంటే విజయం సాధించిన రోజు. 60 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోసపడ్డ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి కష్టంతో, కేసీఆర్ గారి దీక్షతో తెలంగాణ ప్రకటన వచ్చిన సందర్భంగా ఈ విజయ దివస్ని జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితో, అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఏదైతే రాజ్యాంగబద్ధంగా మనం తెలంగాణ సాధించుకున్నామో, అందుకే మొట్టమొదటగా అంబేద్కర్ గారికి దండ పూలమాల వేసి ఆ నుంచి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఉన్న ఏరియా హాస్పిటల్లో రోగులకు పండు వంచి ఈరోజు మీ ముందు మాట్లాడుతూ ఉన్నాం. ఈ 2 దినాలకు ఉన్న ప్రాముఖ్యత భావి తరాలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఉద్యమకాలంలో 2001 నుంచి 2014 వరకు పనిచేసిన చాలామందికి ఉద్యమ స్ఫూర్తి ఉంది. ఉద్యమం ఎట్లా చేసినామో, ఎట్లా తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో అనేది స్పష్టమైన అవగాహన ఉంది. కానీ భావి తరాలకు, కొత్త జనరేషన్కు కూడా రాష్ట్రం ఎట్లా సాధించుకున్నాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా నష్టపోయినాం, రాష్ట్రం కొరకు 14 ఏళ్ళు ఎట్లా కష్టపడ్డాం, ఎట్లా సాధించుకున్నాం, సాధించుకున్న తెలంగాణకు ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి దేశంలో కోరుకున్నది అది కదా, జిల్లాకి వెళ్ళి ముఖ్యమంత్రి అయితే జిల్లాకి ఏదో ఒకటి జరుగుతుందని. 2 ఏళ్ల కాలం అయిపోయింది, అనవసరంగా టైం అంతా వేస్ట్ అయిపోయింది. దాని మీద దృష్టి పెట్టకుండా ఇలా ఈ 2 ఏళ్ల కంటే ముందు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెచ్చిన మెడికల్ 100 పడకల ఆసుపత్రి కానీ, దేవరకద్రకి 50 పడకల ఆసుపత్రి కొత్తకోటకు కానీ, ఇలా మేము తెచ్చిన బ్రిడ్జిలకే టెంకాయలు కొట్టుకుంటూ శిలాపలకాలు వేసుకుంటూ పోతున్నారు తప్ప కొత్తగా ఒకటని వచ్చిందా? ఒకటే ఒకటి వచ్చింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకుపోయి సంవత్సరం క్రితం కోమటిరెడ్డిని పిలుచుకొని టెంకాయ కొట్టరు. ఒక్క ఇటుకే కూడా ఇవాళ వరకు పెట్టలేదు. ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పి బతుకుతారు అంటున్నాం. ఇలా ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు మీరు చేస్తున్న కార్యక్రమాలు. ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు. అంటే కేసీఆర్ గారిని తిట్టడం కాదు, కేసీఆర్ గారి కంటే గొప్పగా ప్రజలను ప్రేమించి తెలంగాణ సమాజానికి ఏదో ఒకటి కొత్తగా చేయాలన్న ఆలోచన ఉండాలి తప్ప తిట్టడంతో కాదు. మీకు ఇచ్చింది పదవి ఇచ్చింది తిట్టడానికి కాదు, ప్రజలకు మంచి చేయాలని. అందుకే ఈ సందర్భంగా నేను నియోజకవర్గంలోని సామాన్య జనాన్ని మొత్తం కొడతా ఉన్నా. ఇప్పుడు జరగబోయే మొదటి ఫేజ్ కానీ, రెండో ఫేజ్ కానీ
మూడో ఆప్షన్లో మంచి అవకాశం దొరికింది ప్రజలకి. ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇలా మీ చేతిలోకి వచ్చిన వాళ్ళు. పోయినసారి ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు ఒక మాట, దేవుళ్ళ మీద ఒట్లేసి ప్రామిస్ చేసిపోయిండు. ఇవాళ మళ్ళీ మీ చేతిలోకి వచ్చిన వాళ్ళు. గ్రామాల్లోకి వస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందుకే సామాన్య జనం ఆలోచన చేయాలని కొడతా ఉన్నాం. ఇవాళ ఏవైతే వాళ్ళు అలవి కానీ హామీలు ఇచ్చిర్రో అవి ఇంప్లిమెంట్ కావాలంటే, అవి ఆచరణలోకి రావాలంటే మీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ప్రతి అభ్యర్థిని ఓడించాలని నేను పిలిపిస్తా ఉన్నాను.